ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే కోదండరామ్ సార్ పెద్ద మనిషిని ఏమనాలో నాకు తెలుస్తుంది. ఇప్పుడు కోదండరామ్ గారు ఫోన్ ఎత్తుతున్నాడా రేవంత్ రెడ్డి? నాకు డౌటే. ఎప్పుడన్నా ఒకసారి చెప్పి ఫోను మీరు కావాలంటే కోదండరామ్ ముందు కూర్చోబెట్టుకొని లైవ్లా రేవంత్ రెడ్డికి ఫోన్ చెప్పిరి. ఒకవేళ ఫోన్ ఎత్తితే నన్ను అడుగురి. ఢిల్లీలో మొత్తుకుంటున్నారండి ఏఐసీ వాళ్ళు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన వాళ్ళే మొత్తుకుంటున్నారు. हम फोन करे तो फोन नहीं उठा रहा यार, ये कैसा चीफ मिनिस्टर है यार, बड़े बड़े चीफ ने सीएम लोग थे फोन उठाते थे मगर ये तो फोन ही उठाता नहीं हमारा అని చెప్పని అంటున్నారు. మరి కోదండరామ్ రెడ్డి గారు ఫోన్ ఎత్తుతున్నారు అంటే ఇంకా అది పెద్ద వండర్ ఆఫ్ ద వరల్డ్. మరి ఎత్తుతున్నారేమో నాకు తెలియదు. ఒకసారి పరీక్ష చేయరు, ఒకసారి మీకే తెలిసిపోద్దిగా. సరే సార్, మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఇంకోటి ఏంటంటే కలుస్తున్నాడే అనుకున్నాం. కలిస్తే మరి ప్రజల సమస్యలకు ఎందుకు పరిష్కారం రాదండి? అంటే గతంలో ముఖ్యమంత్రి కలవలేకపోయినారు, కలవకపోయిన సమస్యలు లేవు కదా, ఇంత అడ్డమైన సమస్యలు లేవు కదా. మీరు ఇప్పుడు నేను సింపుల్ ఫ్యాక్ట్ అండి, మన ఇంట్లో మనం కూర్చున్నాం, మన తిండి తిన్నాం, మన ఆదాయం పెరిగింది, నా పెన్షన్ ఇంటికి వచ్చింది. నువ్వు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తే నిన్ను కలవాల్సిన అవసరమే లేదు. నాకు 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను కలవాల్సిన అవసరం లేదు. తులం బంగారం ఇస్తే నేను కలవాల్సిన అవసరం లేదు. నాకు 4,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తే నేను కలవా. నాకు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తే నేను కలవాల్సిన అవసరం లేదు. నాకేం పని నీతో? నీ పని నీది, నా పని నాది. నువ్వు ఒక పని చేస్తాను, కుర్చీ మీద కూర్చున్నావు, జీతం తీసుకుంటున్నావు, కాన్వాయ్ వెంబడి తిప్పుకుంటున్నావు, పోలీసులతో సెల్యూట్ పెట్టించుకుంటున్నావు, అంగు అట్టహాసాలను అనుభవిస్తున్న తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నీ నుంచి డెలివరీ చేయమని. ఐ డోంట్ ఈవెన్ బాదర్ టు మీట్ యూ. వై షుడ్ ఐ కమ్ అండ్ మీట్ యూ? ఎందుకు కలవాలి నేను? ఎప్పుడు నువ్వు ఇస్తా అన్నటువంటి ఒక వాగ్దానం అమలు చేయాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది, ఆయన చేసే పని చేసింది. అణగారిన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నాం మేము. దళితుడైనటువంటి స్పీకర్ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టినాం, యూనివర్సిటీ స్థానంలో వీసీ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టినాం, గిరిజనులకు ప్రయారిటీ ఇస్తున్నాం, మాదిగలకు ప్రయారిటీ ఇస్తున్నాం, బీసీలకు ప్రయారిటీ ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఉపేందర్ గారు అర్థవంతమైనటువంటి ఒక వాదానికి చర్చ చేయొచ్చు. మూర్ఖంగా మాట్లాడితే అర్థం లేనటువంటిది. కేసీఆర్ గారు కూడా చేసిండ్రు. అట్లంటే ఇద్దరు స్పీకర్లను బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి వాళ్ళను కౌన్సిల్కు అసెంబ్లీకి మసూనచారిని, కౌన్సిల్కు స్వామిగౌడ్ని పెట్టిండ్రు. ఎప్పుడు లేని విధంగా ఫైనాన్స్, హెల్త్ మినిస్ట్రీసు డౌన్ ట్రాడన్ సెక్షన్స్కి ఇచ్చిండ్రు. 70 ఏళ్ళ భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఎక్కడా జరిగినటువంటి ఒక రీతిలో అడ్వకేట్ జనరల్ పోస్ట్ను ఒక బీసీకి ఇచ్చిండ్రు. ఇది హిస్టరీ. నోబడీ ఇన్ ద కంట్రీ హాస్ గివెన్. భారత రాజ్యాంగం రాసిన తర్వాత, కోర్టుల నిర్మాణం అయిన తర్వాత ఒక్క బీసీ కూడా ఏజీగా అపాయింట్ కాబడలేదు. ద ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాజ్ అపాయింటెడ్ బై ది కేసీఆర్. ఇప్పుడు అయినప్పటికీ కూడా ప్రజలకు ఏదో అసంతృప్తి జరిగింది. వాళ్ళు మంచి వచ్చాడు, నిన్ను అధికారంలో తీసుకొచ్చిండ్రు. నువ్వు ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇవాళ సార్, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు గెలవడమే పెద్ద విశేషం అనుకున్న సందర్భాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేలకు కేవలం సార్వత్రిక ఎన్నికలు ఇంకో 10 రోజులు ప్రచారాన్ని ముందెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా 50,000 మెజార్టీ, 60,000 మెజార్టీ రావడం అనేది ఇది దేనికి సంకేతం సార్? అంటే ఒకటి మనం ప్రజల విజ్ఞతలను ఎప్పుడు కూడా నేను తప్పుపట్టడానికి సిద్ధంగా లేను. పెద్ద ఎత్తున ఇప్పుడు మీరే చెప్తున్నారు, గ్రూప్ 1 ఉద్యోగస్తులు 3 లక్షల మంది ఉద్యోగస్తులు, అన్ఎంప్లాయిడ్ యూత్ 3 × 4 వేసుకుంటే 12 లక్షల మంది. ఆ 12 లక్షల మంది ఇంకొక 3-4 వేసుకుంటే 36-40 లక్షల మంది. ఆ 40 లక్షల మందిని అయితే మీకు న్యాయం చేస్తా, మీకు ఉద్యోగాలు అని చెప్పారంటే ఒప్పుకున్నారు కదా. 1,00,000 మంది జీవో 46 వాళ్ళు. ఆ 1,00,000 మంది ఇంటూ ఒక 4 వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకుంటే 4 లక్షలు. ఆ 4 లక్షలు ఇంకొక 5 వాళ్ళు తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తే 20 లక్షల మంది. ఇట్లా మీరు వాగ్దానాలు చేస్తే నమ్మినారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. నేను కూడా అరే ఇస్తాడేమని అనుకుంటా కదా ఇస్తాడేమని. నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ 4,000 రూపాయలు ఇస్తాను. తర్వాత ఎడ్యుకేషన్ ఎలవెన్స్ కార్డ్స్ 5 లక్షల రూపాయలు, 10 లక్షలు ఏదో కార్డ్స్ ఇస్తాను, తులం బంగారం ఇస్తా అని చెప్పనంటివి. ఏదో ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసినావు. ప్రజలు కూడా ఏదో మార్పు అంటే ఆ మార్పు ఎట్లుంటుందో అని చెప్పని వాళ్ళు కూడా నిన్ను నమ్మినరు. ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు అంటే నిన్ను నమ్మి ఓట్లేసినందుకు నన్ను నమ్ముతారా అని గొంతుకు వస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు నమ్ముతావరా అని గొంతుకు వస్తున్నాను. ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఇప్పుడు 1 year సెలబ్రేషన్ జరుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తాడో చెప్తాడా? మహిళలకు కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అంటారు వాళ్ళు. ఎక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కోటీశ్వరులను చేస్తారు. ఇప్పుడు మింగా మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్టుగా ఉన్నది ఆయన. నువ్వు ముందైతే మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు ఇయ్యా
2500 మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయి. సార్ ముఖ్యమంత్రి గారిని 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేయాలని చెప్పి ఎవరు డిమాండ్ ఆయన చేయలేదు. పెట్టుకున్నాడు. ఎవరు డిమాండ్ చేయలేదు కదా, ఆయనే అనౌన్స్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆయనే తప్పడం ఏంటి సార్? ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఆయనకు ఆలోచన ఆగస్టు తక్కువ. 15 లోపు రైతు రుణమాఫీ చేయాలని చెప్పి ఎవరు అడగలేదు. వారే చేస్తామన్నారు, లేదంటే రాజీనామా చేస్తామని అన్నారు. మరి దాని మీద ఇప్పటి వరకు వారికి రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే ఆవేశం ఎక్కువ, ఓకే, ఆలోచన తక్కువ. ఆవేశం ఉంటుందా ముఖ్యమంత్రి గారికి? మీరు చెప్పండి. దుందుడుకు కదా ఇది, ఓకే, దుందుడుకు నిర్ణయమే కదా చెప్పండి. ఆ స్థానం ఇప్పుడు మీరు సింపుల్ మీ కాస్ట్ సెన్సస్ గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసినారు చెప్పరి? మొత్తం మీరు ఫేస్ వైజ్ చూడండి. మీరు నెత్తి మీద నోరు పెట్టుకొని జడ్జిమెంట్స్ అన్ని చెప్తా ఉన్నాయి. కృష్ణమూర్తి జడ్జిమెంట్ చెప్తా ఉన్నది, సుప్రీంకోర్టులో రకరకాల జడ్జిమెంట్స్ అన్ని చెప్తా ఉన్నాయి. యూ నీడ్ టు అపాయింట్ ఏ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పని నేను హైకోర్టులో కేసు వేస్తేనే, జాదుల శ్రీనివాస్ గౌడ్ కూడా దాంట్లో వన్ ఆఫ్ ద పిటిషనర్స్, మా కేసులోనే హైకోర్టు తీర్పిచ్చింది. ఏమని? సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మీరు ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి అంటే డెడికేటెడ్ కమిషన్ అని చెప్పని ఎప్పుడో సెప్టెంబర్లో ఆర్డర్ ఇస్తే, నువ్వు బీసీ కమిషన్ దాని తర్వాత అపాయింట్ చేసి దాంట్లో ఒక లైన్ రాస్తాడు, దిస్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పని రాస్తాడు. అది తప్పు అని చెప్పని మళ్ళీ ఆర్ కృష్ణయ్య మళ్ళీ కోర్టుకు పోతే, కోర్టు మళ్ళీ నెత్తి మీద మొట్టకాయలు పెడితే ఇది పక్కన పెట్టి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్. మీరు ఆలోచన ఉన్నట్టా చెప్పండి. మీరు ఆయన పేరు వెంకటేశ్వరరావా? ఇప్పుడు ప్రభుత్వ తరఫున డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి, వై ఇస్ దట్ రేవంత్ రెడ్డి కుడ్ నాట్ డూ ఇట్ బిఫోర్? కోర్టుల తీర్పులు ఉన్నాయి, ఇదే కొత్త ఇన్వెన్షన్ కాదు. అంటే కోర్టుల తీర్పులు చూసే ఓపిక లేదు, రాజ్యాంగాన్ని చదివే ఓపిక లేదు, లేకపోతే చదివిన మీలాంటి వాళ్ళని ఎవరైనా గుసబెట్టుకొని మాట్లాడే తెలివి లేదు. ఇవన్నీ లేకపోవడంతో 100 రోజులను పెట్టుకోవాలి కదా. 100 రోజులు పెడుతున్నా అంటే బడ్జెట్ నాకు ఫీజిబిలిటీ ఉందా లేదా, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటారు, ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది, ఎంతమంది ఒమిషన్స్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి, ఏంటివి అని చెప్పని చూసుకోవాలి కదా. ఏం లేకుండా డెడ్ లైన్ పెట్టుకుంటువి, నువ్వే అరే నువ్వు 100 రోజుల్లో పెడతా అన్నావు, చేస్తా అన్నావు కదా అంటే, అట్లెట్లా అడుగుతారా అని మళ్ళీ నువ్వు బూతులు తిడుతుంటివి. అది సమంజసం కాదు కదా. యూ కాంట్. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి తెలియకలోడు అయితే అడుగుతా, నువ్వు చెంపలేసుకుంటే అడగనేది. నా వల్ల కాదు భయ్, నేను చేయలేను, నేను ఏదో మభ్యపెడుతుందుకో లేకపోతే అవగాహన లేకనో నేను వాగ్దానాలు చేసినా నేను చేయలేను అని చెప్పానంటే, దెన్ పీపుల్ విల్ డిసైడ్ హౌ టు గో అలాంగ్ అండ్ అపోజిషన్ ఆల్సో విల్ డిసైడ్ హౌ టు గో అలాంగ్. కానీ నువ్వు అమలు చేయకుండా బూతులకు ఎగబడి ప్రజలను రిప్రెషన్ గురి చేసినప్పుడు తప్పనిసరిగా నీ వాగ్దానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీకి ఇస్తున్నాం, 500 బోనస్ ఇస్తున్నాం, గ్యాస్ 500కి ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం. ఇవన్నీ కూడా చేయడానికి మహిళలు 1,20,00,000 పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిరని చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఉపేందర్ గారు, నేను MBA హెచ్ఆర్ చదువుకున్నా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. తర్వాత నేను కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసిన హెచ్ఆర్ కూడా టీచ్ చేస్తుంటే నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. దాంట్లో ఒక ఫండమెంటల్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది, పీపుల్ నెవర్ ఆస్క్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. ఇది మేనేజ్మెంట్లో మేము చెప్తుంటే హ్యూమన్ హెచ్ఆర్ ప్రాక్టీషనర్స్కు, హెచ్ఆర్ ప్రొఫెషనల్స్కు, పీపుల్ విల్ నెవర్, యువర్ ఎంప్లాయీస్ విల్ నెవర్ ఆస్క్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్, బట్ దే విల్ ఓన్లీ ఆస్క్ ఫర్ వాట్ యూ హ్యావ్ నాట్ డన్. నువ్వు చేసింది అడుగు. మన ఇంట్లో కూడా ఇప్పుడు మీరు 100 చేసి పెట్టరు, 100 చేసి పెట్టింది అడగరు, ఇదైతే ఫ్యాక్ట్ సార్. నువ్వు చేయండి అడుగుతారు. ఎందుకు? నువ్వు చేస్తా అన్నావు కాబట్టి. నువ్వు చేస్తా అనకపోయినా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. ఇది హ్యూమన్ నేచర్. ఇది ఒకటి. రెండవది, ఇక్కడేంది, నువ్వు ఒక పెద్ద పుస్తకాన్ని ముందుకు పట్టుకొచ్చి నేను అంతా అమలు చేస్తా అని చెప్పినావు, తర్వాత నువ్వు అమలు చేయమని అడుగుతారు కదా. అడగడం తప్పెట్లా అవుతుంది? కాబట్టి నేను ఇన్ని చేసినా అంటే, నువ్వు ఇన్ని చేస్తే కూడా చేయని ఒకటి మిగిలితే కూడా ఒకదానికోసం అడుగుతారు. దట్స్ ఎ డెమోక్రసీ. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, దాని రాజ్యాంగ స్ఫూర్తి. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఆలోచించి మేము చేస్తున్నాం కదా. నువ్వే అన్నావు భయ్, ఎవడు పెట్టుకోమని టెస్ట్ పెట్టుకున్నావు, నీకు నువ్వే 100 రోజుల్లో నేను ఇన్ని చేస్తాను. నిన్ను ఎవడు అడిగింది? ఏ దేవుడు అడిగింది నిన్ను? ఏ దేవుడు అడగలే కదా. నీకు నువ్వే పెట్టుకుంటేవి. నువ్వు పెట్టుకున్నాక ఇట్లా పెట్టుకున్నావు అని అంటే, మీరు చేసిండ్రా మేము చేయలేదు అని చెప్పని బూతులకు ఎగబడుతుంటివి, ఆడినోళ్ళ పైన లాఠీ చార్జీలు చేపిస్తుంటివి, జైళ్ళలో పెట్టిస్తుంటివి, కేసులు పెట్టిస్తుంటివి. ఆ సోషల్ మీడియాలో పిల్లలకు కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, కొంచెం టప మాటలు అంటారు, అన్నోని మీద కేసులు పెడుతుంటివి, జైళ్ళలో నొక్కుతుంటివి. ఎట్లా డెమోక్రటిక్ అవుతుంది చెప్పండి?